స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్. సో స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ నిజంగా చాలా బాగుంది పేరు. అండ్ ఆనియన్ రింగ్స్ అనగానే అందరికీ నచ్చేస్తాయి అనమాట. సో ఆనియన్స్తో కాబట్టి ఆ స్టఫ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. అది కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇలాగే ప్రిపేర్ చేస్తాం అనుకుంటున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం ఏ కర్రీ చేసుకున్నా, ఏ రెసిపీ చేసుకున్నా ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి. సో ఆనియన్సే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది బ్రౌన్ ఆనియన్స్ చేస్తూ ఉంటారు కదా, బిర్యానీ అలా తినేస్తూ ఉంటారు ఇష్టంగా. సో అలాగా ఒక డిఫరెంట్గా స్టఫ్డ్ ఆనియన్స్ కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చూస్తే అన్ని పౌడర్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, సో నాకు అసలు అర్థం కావట్లేదు. బ్రెడ్ క్రమ్స్ తీసుకొచ్చా. బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లోర్, గోధుమ పిండి. ఓకే, ఇది చీజ్. ఓకే, అండ్ బంగాళాదుంప. వావ్, సూపర్గా ఉంది. ఇదైతే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. ఓకే, టేస్ట్ కాదు మొత్తం తినేయచ్చు మనం హ్యాపీగా. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి మనము. ఓకే ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్. ముందుగా ఆలు. సో అది స్మాష్ చేసేసుకోవాలా? ఓకే, ఒక స్పూన్. చక్కగా ఉడకబెట్టుకొని తీసుకొచ్చేసి సో కొంచెం గోధుమ పిండి, తర్వాత ఆమ్చూర్, కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు. సో తర్వాత మనం చీజ్, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు సో స్టఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలా లేకపోతే మ్యారినేషన్ చేసుకోవాలా? స్టఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, మనకు స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది. ఇది ఇలా పక్కన పెట్టేసుకుని ఇంకో బౌల్లో కొంచెం కార్న్ఫ్లోర్, అలాగే కొన్ని వాటర్ కూడా ఇందులో. సో కొంచెం థిక్గా బ్యాటర్ లాగా మనం మిక్స్ చేసుకోవాలా? అవును. ఓకే, సో ఇప్పుడు ఇది ప్రిపరేషన్ అయిపోయింది. ఇది కూడా ఇలా పక్కన పెట్టేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్, అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్. మన స్టఫ్ కూడా. ఓకే, సో ఫస్ట్ ఆనియన్ స్టఫ్ కాబట్టి ఆనియన్ రింగ్స్ లాగా కట్ చేసుకుంటాం కదా, అది ఇందులో మనం ఈ స్టఫ్ పెట్టేసేయాలి. సో ఆ రెండింటి రింగ్స్ మధ్యలో పెట్టాలి. ఓకే, సో మనం జస్ట్ ఇట్లా రోల్ చేసేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు కదా. సో అన్నీ ఇలా మధ్యలో స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఆనియన్స్లో స్టఫ్ చేసుకొని పెట్టుకుంటాం. కాసేపు వెయిట్ చేయండి. సో కాసేపు వెయిట్ చేసాం కదా. సో అంతా కొంచెం స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కనుక్కుందాం. ఓకే పల్లవి, సో చక్కగా రెడీ చేసేసాం. నెక్స్ట్ సో ఇది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మీరు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేయండి. ఆయిల్ ఇస్తారు. సో చక్కగా నూనె వేసుకుంటున్నాం. సో ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే కార్న్ఫ్లోర్లో మనం వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసి మనం షాలో ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో అలాగా 3 కూడా కార్న్ఫ్లోర్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలి.
ఇంకా లాస్ట్ వన్. యా, సో కొంచెం ఇది స్టఫ్ ఇది ఏదైతే ఉందో అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి. ఆల్మోస్ట్ బంగాళాదుంప కాబట్టి కొంచెం బైండింగ్ బాగానే ఉంటుంది. ఓకే పల్లవి, సో అయిపోయినట్టే ఉన్నాయి. యా, అయిపోయాయి. ఇంకా మనం సర్వ్ చేసేసుకున్నాం. ఓకే, ఓకే లాస్యా, స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయి. ఓకే, స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ రింగ్స్ 4, చీజ్ తురుము కొద్దిగా, బంగాళదుంప 1, కారం 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బ్రెడ్ పొడి 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1/2 కప్పు. స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంప, గోధుమ పిండి, ఆమ్చూర్, కారం, తగినంత ఉప్పు, చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. మరో బౌల్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్, నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రౌండ్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో బంగాళదుంప మిశ్రమంని స్టఫ్ చేసి పాన్ లో నూనె వేసి అది వేడయ్యాక ఈ ఆనియన్ రింగ్స్ ని ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ పౌడర్ లో 2 పక్కల డిప్ చేసి బ్రెడ్ పొడిలో కూడా ముంచి పాన్ లో వేసి 2 పక్కల ఎర్రగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ ఆనియన్ రింగ్స్ రెడీ.